మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెద్దలనేవారు వంటిల్లే పెద్ద వైద్యశాల అని. అదే సూత్రాన్ని ఆచరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగు పదంలో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో నేటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పిఆర్ రాజుపేట గ్రామానికి చెందిన రైతు ఖండపు ప్రసాదరావు. తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలను పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. రైతులు విచక్షణారహితంగా పంటలకు పిచికారీ చేస్తున్న పురుగు మందులతో భూమి నిస్సారంగా మారుతోందని ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రభుత్వం పురుగు మందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రసాదరావు కూడా ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరల సాగు చేపట్టి నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. వాటిని వినియోగదారులకు అధిక ధరకు అమ్మి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. గతంలో రైతులు కూడా ఎక్కువ రసాయనిక ఎరువులు, పురుగులు వాడడానికి ఇష్టపడేవారు కాదు. కానీ బలవంతంగా దిగుబడులు పెంచాలనే దృక్పథంతో అప్పుడే యూరియాని, పురుగు మందుని కూడా వాడకం చేశారు. వాడడం వల్ల భూసారం తగ్గిపోయింది. భూసారం తగ్గిపోవడం వల్ల పంటల దిగుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. మరి ఈనాడు భూసారాన్ని పెంచి మళ్ళా ఆరోగ్యకరమైన పంట పండించాలని ఈ 2 హర్టికల్చర్ తాలూకా కాన్సెప్ట్. ఈ సేంద్రియ విధానం వాడకం వల్ల ఏంటంటే పశువులు తాలూకా పేడ, దాని తర్వాత గత్తం, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ఎంతో నీట్గా ఉంటుంది. అది ఏం అక్కర్లేదు, మనం ఒక పావు కేజీ కానీ మొక్క దగ్గర కానీ వేస్తే అది ఆరోగ్యంగా పండుతుంది. రెండోది ఏంటంటే ఈనాడు మనం ఈ పురుగు మందులు వాడకుండా ఈ సమగ్ర సస్యరక్షణ చేయాలని వచ్చాయి. సమగ్ర వ్యవసాయం చేపట్టాలంటే ఇప్పుడు మనం భూమిని సారవంతం చేయాలి. సారవంతం చేయాలంటే ముఖ్యంగా మనం పచ్చిరొట్ట ఎరువులు అందు వేయాలి. ప్రభుత్వం మన సబ్సిడీ మీద పచ్చిరొట్ట ఎరువులు జీలుగా, దాని తర్వాత పిల్లి పెసర, ఈ 3 రకాల విత్తనాలు కూడా మనకి సబ్సిడీ మీద సరఫరా చేసి అవి 40 రోజులు పెరిగిన తర్వాత పూర్తి కలిగి దున్నుకుంటే అందులోన ఈ సేంద్రియ ఎరువు తయారయ్యి భూమి సారవంతంగా అవ్వడం వల్ల ఈ ఎరువుల వేత కూడా రసాయనిక ఎరువులు, రసాయన పురుగుల బేడ కూడా తగ్గిపోతుంది. ఈ పీకపూరు నిర్మూలించాలంటే ఫెరమోన్ ట్రాప్స్, దాన్నే లింగాకర్ష బుట్టలు అంటారు. ఈ లింగాకర్ష బుట్టలు ఎకరాకి 5 కానీ పెట్టి దాంట్లోన ఒక లూయిర్ ఉంటుంది. ఆ లూయిర్ ఆడవాసన వేసే లూయిర్ ఉంటుంది. ఆ లూయిర్ వల్ల ఏంటంటే ఈ మగ పురుగులలో ఆ వాసనకి ఆకర్షించబడిపోయి అందులో పడిపోతాయి. అందులో పడిపోవడం వల్ల ఏంటవుతుందంటే మరి సంతానం తగ్గిపోయి దీనివల్ల కూడా నివారణ అవుతుంది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే మనం పొలాల్లో టీ ఆకారం గల కొయ్యలు పాతాల పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. ఆ పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే అందులో పక్షులు వాలి ఆ పురుగులు తినేసి ఇటువంటి దోమని ఇటువంటి వల్ల తినడం వల్ల కూడా కొంత నిర్మూలన అవుతుంది. మూడోది ఏంటంటే రాత్రిపూట మనం ఈ పొలాల గట్ల మీద మంటలు వేయాలి. ఆ మంటల ద్వారా ఈ పురుగులు ఆకర్షించబడి అందులో చనిపోతాయి. ప్రసాదరావు తన పంటలను స్థానికంగా దొరికే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి పంటలకు అందిస్తున్నారు. చీడపీడల నివారణకు ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యంగా పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. రైతు ప్రసాదరావు పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన అధిక దిగుబడులను పొందుతున్నారు. ఇవి తిని తాను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వినియోగదారులను సైతం ఆరోగ్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల మరి ఈనాడు జీరో బడ్జెట్ అనే ఒక వ్యవసాయం కూడా మా ప్రవేశపెట్టారు. ఈ జీరో బడ్జెట్ అంటే పెట్టుబడి లేని వ్యవసాయము. ఈ పెట్టుబడి లేని వ్యవసాయం ఏంటంటే రసాయనిక ఎరువులు, రసాయన పురుగు మందులు వాడకుండా మనం తయారు చేయడం. అందులో భాగంగా నియమాస్త్రము, బ్రహ్మాస్త్రము, దాని తర్వాత వెల్లుల్లి కషాయము, పొగాకు కషాయము, మిరపల కషాయము, దాని తర్వాత పులిసిన మజ్జిగ. ఈ పులిసిన మజ్జిగ కూడా మనం
మొక్కల మీద కానీ స్ప్రే చేసామంటే అది కూడా ఒక మందులా తయారైపోయే తావు. వీలైనంత వరకు మనం లేత దశలోనే మన వేప నూనె అనేది చాలా ముఖ్యం. ఈ వేప నూనె కానీ మనం ఏ పొలాల్లో కానీ కాయగూరల మీద కానీ వరి పంట మీద కానీ ప్రథమ దశలో కానీ ఆ గుడ్డు దశలో కానీ మనం చేస్తుంటే అది నిర్మూలించేస్తుంది. చాలామంది కాయగూరలకి పొలాల్లోనే చోట్లు లేవంటారు. మన పొలాలు గట్లు ఉన్నాయి. మన పొలాల గట్ల మీద కూడా మనం ఒక సేంద్రియ వేసుకొని అక్కడ ఒక బీర మొక్కలు, వంగ మొక్కలు, టమాటా మొక్కలు, బెండ మొక్కలు కానీ వేసుకుంటే మనకు 2 విధాల ఆదాయం వస్తుంది. అదేవిధంగా పొలాల గట్ల మీద కందిసేని ఇటువంటి విధానంగా మనం చేసుకొని ఈ అధిక పెట్టుబడి తగ్గించుకొని అధిక ఆదాయం తెచ్చుకునే విధంగా మనం చేసుకుంటే ఈనాడు పెట్టుబడులు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన పంట కూడా పండించుకోగలుగుతాం.